111 సంవత్సరాల క్రితం విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 1457 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో భారతదేశంలోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా అగ్రస్థానంలో నిలిచి గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. కాగా నాన్ షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతంగా సహకార సూత్రాలను త్రికరణ శుద్ధితో అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 60 బ్రాంచీలతో సహకార సేవలు అందిస్తూ గత 43 సంవత్సరాలలో బ్యాంకు ప్రగతి ప్రస్థానం, సహకార స్ఫూర్తిని చాటుకున్న ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నేడు స్థానిక ద్వారకానగర్లో ఉన్న తన శాఖ కార్యాలయంలో ఆ శాఖ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆ బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, డైరెక్టర్లు సూర్పనేని నాగభూషణ చౌదరి, అప్పారి జోసఫ్ స్టాలిన్, సిఏ వీరగంట చంద్రశేఖర్, గుళ్లపల్లి జనార్దన్ రావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కండాపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీదేవి, చిన్నం కోటేశ్వరరావు, పాయం నారాయణస్వామి, సి కృష్ణమోహన్ రావు, ఆచార్య రామకృష్ణారావు, ఈమని అవని, చుక్కపల్లి రామారావు, నన్నపనేని అంజయ్య, పివి నరసింహమూర్తి, పివి మల్లికార్జునరావు, జొన్నలగడ్డ ప్రసాద్, కేసరి నిర్మల, కోగంటి శ్రీకాంత్ బాబు, కోఆప్టెడ్ డైరెక్టర్ బ్యాంకింగ్ నిపుణులు దండమూడి బాబురావు, కోఆప్టెడ్ డైరెక్టర్ న్యాయవాది సిఆర్ సుకుమార్, ముఖ్య కార్యనిర్వహణాధికారి వివిబి వరలక్ష్మి, డిప్యూటీ సిఇఓ ఎంవి గణేష్ కుమార్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 2026 నాటికి బ్యాంకు సాధించిన ఫలితాలను తెలియజేశారు. 117,884 మంది సభ్యులు తమ బ్యాంకులో 4,594.97 కోట్లు డిపాజిట్లు చేశారని, బ్యాంకు మూలధనం 416.25 కోట్లుగా ఉందని, సభ్యులకు 3,877.42 కోట్ల రుణాలను మంజూరు చేశామని, అంతేకాకుండా 8,472.39 కోట్లు మొత్తం ఆర్థిక లావాదేవీల ద్వారా పన్ను చెల్లింపు అనంతరం 66.15 కోట్ల రూపాయల నికర లాభాలతో బ్యాంకు నడుస్తుందని తెలియజేశారు. మరియు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 9 నూతన బ్రాంచీలను నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఉన్న మరో 3 బ్యాంకులను తమ బ్యాంకులో విలీనం చేసే ప్రతిపాదనలు పంపామన్నారు. అంతేకాకుండా తమ బ్యాంకు సభ్యులకు అందిస్తున్న వివిధ రుణాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యాలయం ఎక్కడ ఉంటే అక్కడే ఒక ఏజెంట్ పెడుతున్నామని చెప్పని ప్రకటన ఇచ్చి వచ్చిన వాళ్ళతోనే జరిపేవచ్చు. కానీ ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం, ఇది సరైనది కాదు. సభ్యులందరూ ఇందులో భాగస్వాములు కాబట్టి సభ్యులకి అందరికీ ఈ బ్యాంకు కార్యకలాపాలు ఏమవుతున్నాయో తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఏ రోజైతే విశాఖ నగరానికి వెలుపల నూతన బ్రాంచ్లు పెట్టామో ఆ రోజు నుంచి బ్రాంచుల వారి జండ్లబాడి సమావేశాలు ఎవరైనా వారు రుణాన్ని సకాలంలో వాయిదాలు వేయకుండా తిరిగి చెల్లించినటువంటి వారికి వారు చెల్లించిన మొత్తం వడ్డీలోనే 4% వడ్డీ తిరిగి వాళ్ళ ఖాతాకి జమ చేసే ఏకైక బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు అనేక సంక్షేమ పథకాలను కూడా ఈ బ్యాంక్ మొట్టమొదటి సహకార రంగంలోనే ప్రవేశపెట్టింది. దాన్ని చూసి మిగతా బ్యాంకులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు సభ్యులకి సంబంధించి మెడిక్లెయిమ్ కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యం బాగా లేకపోతే 50,000 దాకా మెడిక్లెయిమ్ ఉంది. అదేవిధంగా 50,000 దాకా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతోపాటు సభ్యులు పిల్లలు ఎవరైనా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని నీట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, వాటిలోని మెరుగైనటువంటి పనితీరు కనపరిచినటువంటి వాళ్ళకి సంబంధించి అది ప్రతిభా పురస్కారాలు ఇవ్వడంతో పాటు సభ్యులు ఎవరైనా మరణిస్తే వారు ఏదైతే షేర్ క్యాపిటల్ ఉందో ఆ షేర్ క్యాపిటల్కి 5,000 నుంచి ఉన్నటువంటి షేర్ క్యాపిటల్కి సమానమైన మొత్తంలోనే ₹1,00,000 పెంచకుండా వాళ్ళకి తిరిగి ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఇది ఒక విధంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లోనే ఉంది. కాబట్టి ఈ బ్యాంకు సభ్యులు షేర్ హోల్డర్స్కి మెరుగైనటువంటి పద్ధతుల్లో వీలైనంత వరకు మన బ్యాంకు ఆర్జించినటువంటి లాభాల నుంచి సభ్యులకే మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఈ బ్యాంకు కృషి చేస్తూ ఉంది. ఇక్కడ 2 లక్షలకి మించి షేర్ క్యాపిటల్ కలిగి ఉండడానికి వీలు లేదనేటటువంటి దాంతో ఆ క్యాప్ పెట్టుకున్నాం. ఈరోజు 9,400 మంది సభ్యులు 2 లక్షల షేర్ క్యాపిటల్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. 1,17,000 మంది సభ్యుల్లోని
ఆ పద్ధతిలో లాభాలు పంపిణీ చేసినప్పుడు డివిడెండ్ ఇచ్చినప్పుడు అందరికీ అది సక్రమంగా ఈ బ్యాంకు పురోగతి సాధించినటువంటి నేపథ్యంలో మీ అందరూ కూడా ఈ బ్యాంక్కి సరైన సహకారం మీ ద్వారా మన నగర ప్రజానీకానికి కాదు ఉభయ రాష్ట్రాల్లో ప్రజానీకం కూడా ఈ బ్యాంకు సేవలు మరింత పొందాలని చెప్పని